all. I am L. Santoshi, working in Government Vocational Junior College, Mahbub Nagar. In previous video, we learn about introduction to HTML. Now we discuss about basic structure of HTML. HTML program structure. HTML tag and HTML heading tag, title tag, my first page and closing title tag and closing head tag, body tag, opening, h1 tag opening, welcome to my page, h1 tag closed, paragraph tag opening, learn HTML in depth, paragraph closing and close body tag and closing HTML tag. ఇక్కడ మీరు స్క్రీన్ లో చూసినట్టయితే ప్రోగ్రామ్ యొక్క స్ట్రక్చర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ HTML basics. First basic one is how to write HTML program. Second one, how to save HTML programs. How to run HTML programs. And last one is editors for HTML program. ఇక్కడ మీరు స్క్రీన్ లో చూసినట్టయితే ఒక బేసిక్ HTML ప్రోగ్రామ్ రాయడానికి కోడింగ్ రాయడానికి కావాల్సినటువంటి 4 బేసిక్ స్టెప్స్. ఫస్ట్ వన్, HTML ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలి, రాసినటువంటి ప్రోగ్రామ్ ఏ విధంగా సేవ్ చేస్తాం, తర్వాత ప్రోగ్రామ్ ఏ విధంగా రన్ చేయాలి, రన్ చేసినటువంటి ప్రోగ్రాంలో మళ్ళీ ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే ఆ ప్రోగ్రామ్ ఏ విధంగా ఎడిటర్ సాయంతో ఎడిట్ చేయొచ్చు అనేది ఇది HTML యొక్క బేసిక్స్. నెక్స్ట్ టాపిక్ ఈస్ క్రియేటింగ్ HTML. We don't require a special tool for making HTML. We can write HTML using Notepad, WordPad on Windows. For Mac, we use text editors. Some websites recommended using tools such as Front Page and Dreamweaver for writing HTML. And write the following code, open a Notepad or WordPad. HTMLని క్రియేట్ చేయడానికి ఒక స్పెషల్ టూల్స్ కానీ స్పెషల్గా ఎలాంటి రిక్వైర్మెంట్స్ అనేటివి అవసరం లేదు. అండ్ HTML ప్రోగ్రామ్ని నోట్ప్యాడ్, వర్డ్ప్యాడ్ అంటే విండోస్లో ఉన్నటువంటి వర్డ్ప్యాడ్లో కూడా ప్రోగ్రామ్ని రాయవచ్చు. దీంట్లో టెక్స్ట్ ఎడిటర్స్గా మ్యాక్ని యూజ్ చేస్తాం. కొన్ని వెబ్సైట్స్ కొన్ని టూల్స్ని అంటే ఫ్రంట్ పేజ్ మరియు డ్రీమ్ వీవర్ అనే టూల్స్ని ఉపయోగించి కూడా HTMLని రాయవచ్చు. ఇక్కడ స్క్రీన్లో మీరు చూసినట్టయితే నోట్ ప్యాడ్ లేదా వర్డ్ ప్యాడ్ని ఓపెన్ చేసి ఈ విధంగా ప్రోగ్రామ్ని రాయవచ్చు. HTML ప్రోగ్రామ్ని రాసిన తర్వాత ఇక్కడ మీకు బాడీ ట్యాగ్లో వెల్కమ్ టు HTML అని ఉంటుంది. టైటిల్ అనేది వెబ్ బ్రౌజర్ యొక్క టైటిల్ బార్లో మెన్షన్ అవుతుంది. మీకు ఇక్కడ ఇచ్చినటువంటి టైటిల్ దిస్ ఈజ్ ఎ టైటిల్ అని ఇచ్చాం కదా, అది అవుట్పుట్లో వచ్చేసరికి మీకు ఏ బ్రౌజర్లో అయినా సరే ఆ బ్రౌజర్ యొక్క టైటిల్ బార్లో టైటిల్ మెన్షన్ అవుతుంది. అండ్ బాడీ ట్యాగ్లో మీకు వెల్కమ్ టు HTML అని డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్, హౌ టు సేవ్ అంటే సేవింగ్. టు సేవ్ ద HTML document, go to file menu and click save option. Extension of a HTML document is .htm or .html. Example, index.html. నెక్స్ట్ HTML ప్రోగ్రామ్ రాసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ బేసిక్స్ వచ్చేసి మనకు ఏ విధంగా సేవ్ చేస్తాం అంటే HTML డాక్యుమెంట్ని సేవ్ చేయడానికి ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకు అక్కడ ఎక్స్టెన్షన్ పర్పస్గా ఫైల్ నేమ్ .html లేదా ఫైల్ నేమ్ .htm అని ఇవ్వాలి. ఎగ్జాంపుల్లో ఇక్కడ మీకు index.html అని ఇవ్వచ్చు. నెక్స్ట్, ఫైల్ నేమ్ uses
alphabets, numerics, underscore or hyphen. After save, you can view your information in web browsers. ఈ విధంగా ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేయడానికి ఫైల్ నేమ్లో మనము ఆల్ఫాబెట్స్ని, న్యూమరిక్స్ని, అండర్ స్కోర్ లేదా చిన్న ఐఫన్ని మనం యూస్ చేసి ఫైల్ని సేవ్ చేస్తాం. ఫైల్ని సేవ్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని లేదా అవుట్పుట్ని మనము ఏదైనా వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ ప్రీవియస్ స్క్రీన్లో మీరు చూసినట్టయితే దానికి రాసిన ప్రోగ్రామ్కి వెల్కమ్ టు HTML అనే అవుట్పుట్ వస్తుంది. Next tag is marquee tag. This tag is used for to scroll over text. అంటే ఏదైతే టెక్స్ట్ని మనం స్క్రీన్ పైన స్క్రోల్ చేయడానికి ఈ మార్క్యూ ట్యాగ్ని యూజ్ చేస్తాం. దీని సింటాక్స్ వచ్చేసి ఓపెనింగ్ మార్క్యూ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ మార్క్యూ ట్యాగ్. ఈ మార్క్యూ ట్యాగ్ సపోర్ట్స్ ద ఫాలోయింగ్ అట్రిబ్యూట్స్. దీంట్లో మనకు డైరెక్షన్ అట్రిబ్యూట్ ఉంటుంది, బిహేవియర్, విడ్త్ అండ్ హైట్, వర్టికల్ స్పేస్, హారిజాంటల్ స్పేస్ అండ్ పీచీ కలర్. ఈ మార్క్యూ ట్యాగ్లో మనం ఈ అట్రిబ్యూట్స్ని యూజ్ చేస్తాం. డైరెక్షన్ అట్రిబ్యూట్లో లెఫ్ట్, రైట్, అప్ అండ్ డౌన్ వాల్యూస్ని ఉపయోగించి డైరెక్షన్ టెక్స్ట్ని స్క్రోల్ చేయడానికి డైరెక్షన్స్ని రాస్తాము. నెక్స్ట్ బిహేవియర్లో మనకు మార్క్యూ ట్యాగ్ని ఉపయోగించి అందులో బిహేవియర్లో స్క్రోల్ టెక్స్ట్ అనేది స్క్రోల్ లేదా స్లైడ్ అండ్ ఆల్టర్నేట్గా యూజ్ చేస్తాం. నెక్స్ట్ విడ్త్ అండ్ హైట్, అక్కడ వాల్యూని పిక్సెల్స్లలో మెన్షన్ చేస్తే ఇక్కడ విడ్త్ హైట్ని మెన్షన్ చేయొచ్చు. తర్వాత వర్టికల్ స్పేస్, తర్వాత హారిజాంటల్ స్పేస్లో కూడా 10% అని ఇవ్వచ్చు లేదా పిక్సెల్స్లో అయినా ఇవ్వచ్చు వాల్యూస్ని. తర్వాత బీజీ కలర్, నేమ్ ఆర్ హెక్సాడెసిమల్ వాల్యూ. ఇక్కడ బీజీ కలర్ అంటే బ్యాక్గ్రౌండ్ కలర్లో మనము బ్యాక్గ్రౌండ్ కలర్ని మెన్షన్ చేయడానికి ఆ పర్టికులర్ కలర్ నేమ్ అన్నా ఇవ్వచ్చు లేదా హెక్సాడెసిమల్ అంటే ఒక 6-bit వాల్యూ అన్న అక్కడ డబుల్ కోట్స్లో మెన్షన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ లిస్ట్ ట్యాగ్స్ ఇన్ HTML. To highlight a section, any paragraph or defining something in few sentences, we use bullets or numbering in any documents. 3 types of list tags: order list, unorder list, definition list. HTMLలో ఏదైతే హైలైట్ చేయడానికి అంటే ఏదైనా ఒక సెక్షన్లో లేదా ఒక పారాగ్రాఫ్ని డెఫినేషన్స్ని హైలైట్ చేస్తూ కొన్ని సెంటెన్సెస్లో మనం రాయడానికి బుల్లెట్స్ కానీ నెంబరింగ్స్ కానీ ఇట్లా ఈ విధంగా డాక్యుమెంట్కి ఇస్తాం. వాటినే ట్యాగ్స్ అని అంటాం, లిస్ట్ అని అంటాం. ఈ లిస్ట్ అనేటివి 3 టైప్స్లో ఉంటాయి: ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్. నెక్స్ట్ క్రియేటింగ్ లిస్ట్, అంటే లిస్ట్ని ఎందుకు క్రియేట్ చేస్తాం, ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనేది ఇక్కడ చూడొచ్చు. Another popular HTML topic is the creation of list. List lets you to display information in a compact, tight format. There are 3 kinds of list. First one unordered list, second one ordered list, and last one is definition list. HTMLలో చాలా పాపులర్గా ఉన్నటువంటి టాపికే మనకు ఈ లిస్ట్ టాపిక్. లిస్ట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని డిస్ప్లే చేయడానికి అంటే కాంపాక్ట్గా లేకపోతే ఖచ్చితమైనటువంటి ఫార్మేట్లో డిస్ప్లే చేయడానికి లిస్ట్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్లో ఏమైతే మనకు ఇన్ఫర్మేషన్ కావాలో అంటే పర్టికులర్ డేటా యొక్క ఇన్ఫర్మేషన్ని 3 వేస్లో ఈ ఇన్ఫర్మేషన్ని చూడొచ్చు అనమాట. ఫస్ట్ వే అనేది అన్ఆర్డర్డ్ లిస్ట్, తర్వాత సెకండ్ వన్ ఆర్డర్డ్ లిస్ట్, లాస్ట్ వన్ ఈస్ డెఫినేషన్ లిస్ట్. Here we see ordered list syntax. Order list tag. In this order list, we can use list item tag, opening and closing list item tags, and closing ordered list. Okay, దీంట్లో అట్రిబ్యూట్స్ వచ్చేసరికి మీకు టైప్ ఆర్డర్ లిస్ట్ అనేది మనకు పర్టికులర్గా నెంబర్ని మెన్షన్ చేయొచ్చు, ఆల్ఫాబెట్స్ని మెన్షన్ చేయగలుగుతాము. టైప్ వచ్చేసి మనకు అక్కడ 1 నెంబర్ కానీ రోమన్ నెంబర్స్ కానీ ఆల్ఫాబెట్స్ని కానీ ఇవ్వచ్చు. సెకండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్.
అన్ఆర్డర్ లిస్ట్ యొక్క సింటాక్స్ చూసినట్టయితే యుఎల్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం అక్కడ ఆ ఎలిమెంట్స్ లో. అన్ఆర్డర్ లిస్ట్ లో మళ్ళీ మనం లిస్ట్ ఐటమ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం, అక్కడ లిస్ట్ ఐటమ్స్ ని మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ క్లోజింగ్ అన్ఆర్డర్ లిస్ట్. ఈ అన్ఆర్డర్ లిస్ట్ అట్రిబ్యూట్స్ కి వచ్చేటప్పటికి మనకు డిఫరెంట్ షేప్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ టైప్ వచ్చేసి సర్కిల్, స్క్వేర్ ఆర్ డిస్క్. ఈ విధంగా అన్ఆర్డర్ లిస్ట్ కి నెంబర్స్ బదులుగా కొన్ని సింబల్స్ ని మనం ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈస్ డెఫినేషన్ లిస్ట్. ఇన్ దిస్ డెఫినేషన్ లిస్ట్ డిఎల్ ట్యాగ్ ఇక్కడ మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఈ డిఎల్ ట్యాగ్ లో డిటి ట్యాగ్ అండ్ డిడి ట్యాగ్ అంటే డెఫినేషన్ టర్మ్ ఏదైతే మనం టర్మ్ ని అక్కడ మెన్షన్ చేయడానికి డిడి ట్యాగ్ ని యూజ్ చేస్తాం. అండ్ డిడి ట్యాగ్ అనేది డెఫినేషన్ అంటే పర్టికులర్ టర్మ్ యొక్క డెఫినేషన్ ని రాయడానికి డిడి ట్యాగ్ ని యూజ్ చేస్తాం. అండ్ క్లోజింగ్ డిఎల్ ట్యాగ్. దీస్ ఆర్ 3 ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్ యొక్క సింటాక్సెస్. అండ్ నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా చూసినట్టయితే ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని you can create another list with elements like ul tag. Each item in the list gets its own element using the list item tag. ఓకే, ఇక్కడ మీరు ప్రోగ్రామ్ చూసినట్టయితే HTML tag, head tag, title tag. In this title, another list, closing title tag and closing head tag. ఇక్కడికి మీకు హెడింగ్ పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ అన్ఆర్డర్ లిస్ట్ యొక్క లిస్ట్ ఐటమ్స్ ఏమి ఉంటాయి ఇట్లా అనేది మీరు నెక్స్ట్ పార్ట్ లో చూడొచ్చు. అండ్ ఓపెనింగ్ బాడీ ట్యాగ్, ఓపెనింగ్ h1 in this attribute alignment using center tag, creating another list, closing h1 tag and center tag. Here are some items to consider when buying a computer. కంప్యూటర్ ని కొనడానికి కొన్ని ఐటమ్స్ ని ఏ ఐటమ్స్ ని మనం పర్టికులర్ గా చెక్ చేస్తాం అంటే అక్కడ అన్ఆర్డర్ లిస్ట్ యూజ్ చేస్తున్నాను. అన్ఆర్డర్ లిస్ట్ ట్యాగ్ లిస్ట్ ఐటమ్ వచ్చేసి స్పీడ్, కాస్ట్, ర్యామ్, డిస్క్ స్పేస్ అండ్ సిడి రామ్ స్పీడ్. ఈ విధంగా లిస్ట్ ఐటమ్స్ ని మెన్షన్ చేసి లాస్ట్ లో అన్ఆర్డర్ లిస్ట్ క్లోజింగ్ ట్యాగ్, నెక్స్ట్ బాడీ క్లోజింగ్ ట్యాగ్, HTML క్లోజింగ్ ట్యాగ్. ఈ విధంగా అన్ఆర్డర్ లిస్ట్ యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ని చూడొచ్చు. నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్. While unorder list displays a simple bullet before each list item, ordered list use a number system of some kind to indicate that the items are ordered in some way. Here an example that creates a simple numbered list using OL element. ఆర్డర్ లిస్ట్ కి వచ్చేసరికి అన్ఆర్డర్ లిస్ట్ కి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే అన్ఆర్డర్ లిస్ట్ లో మనం కొన్ని సింబల్స్ అంటే బుల్లెట్ కానీ సర్కిల్స్ కానీ ఇట్లా ఈ విధంగా డిస్ప్లే చేస్తాం. ఆర్డర్ లిస్ట్ కి వచ్చేసరికి పర్టికులర్ గా ఒక కైండ్ ఆఫ్ ఇండికేషన్స్ అనేటివి ఉంటాయి. అంటే పర్టికులర్ ఆర్డర్ గా అంటే 1 2 3 కానీ నెంబరింగ్స్ కానీ ఆల్ఫాబెట్స్ కానీ ఈ విధంగా రోమన్ లెటర్స్ అనేటివి పర్టికులర్ గా కౌంటింగ్ కోసంగా ఆర్డర్ లిస్ట్ కి కనెక్ట్ చేస్తాం. సేమ్ ఎగ్జాంపుల్ సేమ్ కంప్యూటర్ ఐటమ్స్ లిస్ట్ ని అదే ఎగ్జాంపుల్ కి ఆర్డర్ లిస్ట్ ని యాడ్ చేసే విధంగా ఉంటుందో స్క్రీన్ లో చూడొచ్చు. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ HTML ట్యాగ్, head tag, title tag, ordered list, title is ordered list, closing title tag and closing heading tag. This is the heading section. Next web page body section is body tag, h1 align, same center tag and closing h1 tag and center tag. Here we use ordered list element. Okay, in this list items same speed, cost, RAM, disk space and CD-ROM speed. And closing ordered list, closing body tag and closing HTML tag. This is a example for order list. Now we can discuss about LI attributes. LI means list item.
For order list, set to a uppercase letters, lowercase letters, large and small Romans, or by default numberings. ఈ లిస్ట్ ఐటమ్స్ లో లిస్ట్ అట్రిబ్యూట్స్ లో మనము ఆర్డర్ లిస్ట్ కి అయితే అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్ ఇస్తాం, తర్వాత లార్జ్ రోమన్స్ ఇస్తాం, స్మాల్ రోమన్స్ ఇస్తాం. ఇవేవి ఇవ్వకుండా ఆర్డర్ లిస్ట్ అని మనం ట్యాగ్ ని మెన్షన్ చేసినప్పుడే బై డిఫాల్ట్ గా నెంబరింగ్స్ అనేటివి మనకు డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఫర్ అన్ఆర్డర్ లిస్ట్ సెట్ టు డిస్క్ అంటే డిఫాల్ట్ గా సాలిడ్ బుల్లెట్, సాలిడ్ స్క్వేర్, సర్కిల్, హలో బుల్లెట్ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అన్ఆర్డర్ లిస్ట్ కి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డెఫినేషన్ లిస్ట్. These lists include both terms and their definitions. You see the DL element, the definition list element. To create these lists, DT for terms and DD for the definition of each term. Definition list కి వచ్చేసరికి ప్రతి ఒక్క టర్మ్ ఏదైతే టర్మ్ ని తీసుకుంటున్నామో ఆ టర్మ్ ని మెన్షన్ చేయాలి. టర్మ్ యొక్క డెఫినేషన్ ని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ కి డెఫినేషన్ లిస్ట్ ని యాడ్ చేసే విధంగా ఉంటుందో స్క్రీన్ పైన ప్రోగ్రామ్ ని చూడొచ్చు. HTML tag, head tag, title tag. In this title is definition list. Closing title tag, closing head tag, and opening body tag H1, same alignment, center, closing H1 and center tags. In this DL tag opening, DL tag means definition list opening. First DT is definition term. Speed, DD definition for each term for the speed term. CPU speed in megahertz. Next DD అంటే definition term is cost. ఆ టర్మ్ యొక్క డెఫినేషన్ వచ్చేసి మళ్ళీ మనకు DD make sure to keep this down. Next term is RAM. Definition is amount of memory in the computer. Next term disk space. Definition is get plenty of gigabytes. And DD CD-ROM speed get at least 24s. దీంట్లో డెఫినేషన్ లిస్ట్ క్లోజింగ్, బాడీ ట్యాగ్ క్లోజ్ అండ్ HTML ట్యాగ్ క్లోజ్. ఈ 3 ఎగ్జాంపుల్స్ అనేటివి మీకు అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్ అండ్ డెఫినేషన్ లిస్ట్ కి సేమ్ ప్రోగ్రామ్ ని అప్లై చేసే ఏ విధంగా ఉంటుందో చూడడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఈస్ HTML comments. Comment is a piece of code which is ignored by any web browser. It is a good practice to add comments into your HTML code, especially in complex documents to indicate sections of a document and any other notes to any looking at the code. Next topic is comments. HTML comments. ఈ HTML లోపల కమెంట్స్ అనేటివి ఇగ్నోర్ చేయడం జరుగుతుంది. అంటే ఏ వెబ్ బ్రౌజర్ లో అయినా సరే ఇగ్నోర్ చేయొచ్చు. జస్ట్ ఆ కోడ్ అంటే ఏదైతే కమెంట్ ని ఇస్తున్నామో అక్కడ ఉన్నటువంటి కోడ్ ని ఇగ్నోర్ చేయొచ్చు. తర్వాత ఈ కమెంట్స్ రాయడం అనేది ఒక మంచి అలవాటు. ఎందుకు అంటే HTML కోడ్ లో అంటే కొన్ని స్పెషల్ గా మనం ఎస్పెషల్ గా రాయడం అంటే ఏంటి, కాంప్లెక్స్ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఉంటాయి. ఆ డాక్యుమెంట్స్ ని ఇండికేషన్ అంటే సెక్షన్ వైజ్ గా ఒక్కొక్క డాక్యుమెంట్ లో ఆ సెక్షన్ వైజ్ గా ఇండికేట్ చేయడానికి, చూపించడానికి కామెంట్స్ ని పాస్ చేయొచ్చు. దీంట్లో కూడా అంటే ఏదైతే నోట్స్ ఉంటుందో అంటే వేరే ఏదైనా నోట్స్ ని మనం చూడడానికి గానీ కామెంట్స్ ని పాస్ చేయొచ్చు. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ కామెంట్స్ ఇన్ HTML. HTML లో ఉన్నటువంటి కామెంట్స్ యొక్క టైప్స్ చూసినట్టయితే ఫస్ట్ టైప్ ఈస్ సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్స్ అండ్ కండిషనల్ కామెంట్స్.
దీంట్లో సింగిల్ లైన్, మల్టీ లైన్ అండ్ కండిషనల్ కామెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ టాపిక్ ఈస్ టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్. The text on an HTML page can be altered in a number of ways. The actual form used can be changed to attempt to force the browser to use a specific font, and the look of the text can be changed for emphasis. ఈ టెక్స్ట్ ఫార్మాటింగ్ అనేది HTML లోపల ఉన్నటువంటి పేజ్ యొక్క టెక్స్ట్ ని చేంజెస్ చేయడానికి, అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ ఫార్మ్స్ యొక్క టెక్స్ట్ ని చేంజెస్ చేయడానికి టెక్స్ట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తాం. వాటిలో వచ్చేసి మీకు బేస్ ఫాంట్ ట్యాగ్ వస్తుంది, ఫాంట్ ట్యాగ్, బోల్ట్, ఇటాలిక్, స్ట్రాంగ్, టెలిటైప్ ట్యాగ్ అండ్ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్, బ్రేక్ ట్యాగ్, ప్రీ ట్యాగ్, అండర్లైన్ ట్యాగ్ అండ్ స్పెషల్ ట్యాగ్స్. స్పెషల్ సింబల్స్ అనేటివి క్యారెక్టర్స్ ని మెన్షన్ చేసి కూడా ట్యాగ్స్ ని రాయొచ్చు. First we can see base font tags. The base font tag is used to specify the text font size and optionally the color and font name. The HTML tag. దీంట్లో బేస్ ఫాంట్ ట్యాగ్ లో వచ్చేసి మనకు టెక్స్ట్ యొక్క ఫండమెంటల్ గా ఉన్నటువంటి ఆప్షన్స్, మెయిన్ ఆప్షన్ అనేది సైజ్, ఫాంట్ యొక్క సైజ్, కలర్ ని చేంజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఫాంట్ ట్యాగ్. The font tag is used for modifying the type of a text, the size and color. Use size, color and face attributes to personalize your text. ఫాంట్ ట్యాగ్ ని ఉపయోగించి మనము ఏదైతే టెక్స్ట్ కి సంబంధించిన ఫాంట్ అంటే సైజ్, కలర్, ఫేస్ ఈ విధంగా మాడిఫై చేయొచ్చు. దాని యొక్క అట్రిబ్యూట్స్ అనేటివి కింద బాక్స్ లో చూడొచ్చు మీరు. అట్రిబ్యూట్ వచ్చేసి మనకు సైజ్, దాని వాల్యూ వచ్చి మనకు నెంబర్స్ వాల్యూస్ 1 to 7, బిట్వీన్ 1 to 7 లో వాల్యూస్ ని మనం ఇస్తాం. ఇక్కడ మీకు సైజ్ ఆఫ్ టెక్స్ట్ అనేది మనకు 7 బిగ్గెస్ట్ నెంబర్స్ లో వాల్యూస్ అనేటివి ఉండాలి. కలర్ అనేది RGB ఫార్మాట్ అయినా ఉండొచ్చు, నేమ్ అన్నా ఇవ్వచ్చు, లేదా హెక్సాడెసిమల్ పర్పస్ గా కూడా ఇవ్వచ్చు. అంటే కలర్ ని మీరు అక్కడ RGB ఫార్మాట్, నేమ్, హెక్సాడెసిమల్ అంటే అక్కడ ఉన్నటువంటి ఫాంట్ కలర్ ఏదైతే అక్కడ టెక్స్ట్ ఉంటుందో ఆ పర్టికులర్ టెక్స్ట్ కి కలర్స్ ఇవ్వడానికి ఈ వాల్యూస్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫేస్, అంటే టెక్స్ట్ యొక్క ఫేస్ ని మనం చేంజెస్ చేయడానికి డిఫరెంట్ స్టైల్స్ అనేటివి ఉంటాయి. అక్కడ పర్టికులర్ డబుల్ కోట్స్ లో నేమ్ ఆఫ్ ఫాంట్ ఇవ్వడం జరుగుతుంది. కింద ఎగ్జాంపుల్ చూడండి. ఫాంట్ ట్యాగ్, అందులో అట్రిబ్యూట్స్ వచ్చి సైజ్, కలర్, ఫేజ్ అనేది ఈ 3 టైప్స్ లో ఇస్తాము. నెక్స్ట్ వెల్కమ్ టు ఆల్, ఫాంట్ ఈస్ క్లోజ్డ్. నెక్స్ట్ బోల్డ్ ట్యాగ్. This tag is used for getting bold faced text within the web page. అయితే వెబ్ పేజ్ లో మనం టెక్స్ట్ కి బోల్డ్ ఇవ్వాలనుకున్నప్పుడు బి ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ స్క్రీన్ లో మీరు ఎగ్జాంపుల్ చూడొచ్చు. నెక్స్ట్ ఇటాలిక్ ట్యాగ్. This tag is used for getting italic faced text within the web page. సేమ్ దీంట్లో కూడా మనం వెబ్ పేజ్ లో ఉన్నటువంటి టెక్స్ట్ కి ఇటాలిక్ ఫేస్డ్ ఇవ్వడానికి, ఇటాలిక్ ఫాంట్ ని ఇవ్వడానికి ఐ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్ట్రాంగ్ ట్యాగ్. This tag is used for getting bold faced text within the web page. The tag is supported by all web browsers. సేమ్ దీంట్లో కూడా మనం బోల్డ్ ఫేస్ ని ఇవ్వడానికి స్ట్రాంగ్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడొచ్చు స్క్రీన్ లో. నెక్స్ట్ TT tag. This tag is called by teletype tag. It is used for getting moonscaped font related text within the web page. ఇక్కడ మీకు ఉన్నటువంటి స్క్రీన్ లో ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఏదైతే విక్టరీ తర్వాత డిగ్రీకి TT ట్యాగ్ అప్లై చేసామో ఆ డిగ్రీ అనేది మీకు లైట్ గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్ ట్యాగ్. This tag is used for presenting subscript text within the web page. సేమ్ ఎగ్జాంపుల్ కి డిగ్రీ అనే దానికి మనం సూపర్ స్క్రిప్ట్ అప్లై చేస్తే ఎట్లా ఉంటుంది అనేది స్క్రీన్ లో చూడొచ్చు. నెక్స్ట్ ట్యాగ్ ఈస్ సూపర్ టెక్స్ట్ ట్యాగ్. This tag is used for presenting super text within the web page. టెక్స్ట్ కి
మనం సూపర్ ట్యాగ్ ని ఇవ్వడానికి SUP అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ట్యాగ్ ఈస్ బ్రేక్ ట్యాగ్. This tag is used for breaking the lines of particular paragraph, the web page. ఇక్కడ బ్రేక్ అనేది ఏంటిదంటే ఎగ్జాంపుల్లో చూసినట్టయితే పారాగ్రాఫ్ అంటే ఒక పారాగ్రాఫ్ కి ఇంకొక పారాగ్రాఫ్ కి లేదా ఒక లైన్ కి ఇంకొక లైన్ కి మనం బ్రేక్ ఇవ్వడానికి ఈ బిఆర్ అనే ట్యాగ్ ని యూజ్ చేస్తాం. అంటే లైన్ వైజ్ గా పర్టికులర్ గా మనకి ఏదైనా పారాగ్రాఫ్ లో లైన్స్ అంటే నెక్స్ట్ లైన్ కి ఉండాలి ఆ వాల్యూస్ లేదా అక్కడ ఉన్నటువంటి టెక్స్ట్ అనేది ఇవ్వడానికి బిఆర్ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. స్క్రీన్ లో ఎగ్జాంపుల్ చూడొచ్చు. విక్టరీ పారాగ్రాఫ్ లో బ్రేక్ అనేది ఇచ్చాం విక్టరీ తర్వాత. సో అవుట్పుట్ లో కూడా మీరు చూసినట్టయితే విక్టరీ తర్వాత డిగ్రీ కాలేజ్ దగ్గర మనకు లైన్ అనేది బ్రేక్ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ ట్యాగ్. నెక్స్ట్ ప్రీ ట్యాగ్. ద ప్రీ ట్యాగ్ డిఫైన్డ్ preformatted text in a pre-element is displayed in a fixed width font, usually Courier, and it preserves both space and line breaks. Body tag. Example, pre-tag, welcome to my web page, closed pre-tag and closed body tag. దీని యొక్క అవుట్పుట్ వచ్చేసి మీకు స్క్రీన్ లో చూసినట్టుగా వెల్కమ్ టు, అది నెక్స్ట్ లైన్ లో మై, నెక్స్ట్ లైన్ లో వెబ్ పేజ్. అంటే ఇది సేమ్ మీకు బ్రేక్ ట్యాగ్ లాగానే ఉంటుంది. బట్ ఏంటిదంటే ప్రీ ఫార్మేటెడ్ గా టెక్స్ట్ ని డిఫైన్ చేయగలుగుతాం. అంటే ఒక ఫిక్స్డ్ విడ్త్ అనేది ఉంటుంది. అంటే ఫాంట్ కి అంటే లైన్ కి ఒక ఫిక్స్డ్ విడ్త్ అనేది ఇవ్వడానికి ప్రీ ట్యాగ్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ స్పెషల్ క్యారెక్టర్స్ అంటే యాంపర్సెంట్ తర్వాత క్వోషియంట్ ఇలాంటివి కాపీ రైటింగ్ యూజ్ చేయడానికి స్పెషల్ క్యారెక్టర్స్ ని యూజ్ చేస్తాము. దీస్ ఆర్ క్యారెక్టర్స్ escape sequences which are required if you want to display characters that HTML uses as control sequences. When HTML finds a characters such as in the text of a page, it treats it as an instruction. All of these replacement sequences starts with an ampersand and are terminated with a semicolon. ఈ స్పెషల్ క్యారెక్టర్స్ అనేటివన్నీ కూడా మీకు HTML లో కంట్రోల్ అంటే సీక్వెన్స్ ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తాం. తర్వాత ఆ సీక్వెన్స్ ని ఎస్కేప్ కావడానికి కంట్రోల్ చేయడానికి ఈ స్పెషల్ క్యారెక్టర్స్ ని చాలా యూజ్ చేస్తాం. వీటిలో ఏంటి అంటే ఈ స్పెషల్ క్యారెక్టర్స్ యాంపర్సెంట్ తో స్టార్ట్ అయ్యి సెమీకోలన్ తో టర్మినేట్ అవుతాయి. ఇక్కడ స్క్రీన్ లో చూసినట్టయితే వాటి యొక్క కోడ్ అంటే మనం ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది యాంపర్సెంట్ తో అనే సింబల్ తో స్టార్ట్ చేసి క్లోజింగ్ అనేది మనం సెమీకోలన్ తో ఇస్తాము. ఫస్ట్ కోడ్ ఈస్ సేమ్ యాంపర్సెంట్ అండ్ సెకండ్ కోడ్ ఈస్ లెస్ దాన్ అంటే లెస్ దాన్ సింబల్ కి మనం యాంపర్సెంట్ ఇచ్చి సెమీకోలన్ ఇస్తాం. అండ్ గ్రేటర్ దాన్ స్పెషల్ క్యారెక్టర్. తర్వాత నాన్ బ్రేకింగ్ స్పేస్. దీంట్లో ఏంటి NBSP అంటే నాన్ బ్రేకింగ్ స్పేస్ లో కూడా అంటే ఎక్కడైతే మనకు బ్రేక్ అవసరం లేదో అక్కడ కూడా స్పేస్ ఇవ్వడానికి ఈ స్పెషల్ క్యారెక్టర్ ని యూజ్ చేస్తాం. లాస్ట్ వన్ ఈస్ కాపీ. ఏదైతే కాపీ క్యారెక్టర్ ని యూజ్ చేయాలో అక్కడ యాంపర్సెంట్ కాపీ అని సెమీకోలన్ అని ఇస్తాం. ఇవి స్పెషల్ క్యారెక్టర్స్ ఇన్ HTML. యూజింగ్ కలర్స్ ఇన్ HTML. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకు కలర్స్. బై యూజింగ్ కలర్ నేమ్ ఎగ్జాంపుల్ రెడ్, గ్రీన్ అంటే ఇక్కడ ఏవైతే కలర్స్ ఇవ్వాలనుకుంటున్నామో HTML లో అంటే టెక్స్ట్ కి కానీ బ్యాక్గ్రౌండ్ కి ఇట్లా ఇవ్వాలనుకున్నప్పుడు కలర్ నేమ్ ని మెన్షన్ చేయొచ్చు. అది రెడ్, గ్రీన్ ఎక్సెట్రా ఇట్లా ఏదైనా ఒక కలర్ ని ఇవ్వచ్చు. లేదా సెకండ్ స్టెప్ వచ్చేసి బై యూజింగ్ హెక్సాడెసిమల్ వాల్యూస్ అనేది మనకు 6-bit కలర్స్ లో ఇవ్వచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ లో చూసినట్టయితే కలర్ ఈజ్ ఈక్వల్ టు ఏదైతే మనం కలర్ ఇవ్వాలనుకుంటున్నామో డబుల్ కోట్స్ లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి బై యూజింగ్ RGB వాల్యూ. దీంట్లో RGB ఫార్మాట్ ని యూజ్ చేసినట్టయితే కలర్ థియరీలో
ఆర్ వాల్యూ వచ్చేసి మనకు 0 to 255 ఆర్జీబీ వాల్యూస్ అనేది మనకు 0 to 255 ఉంటుంది, లేదా ఆర్ అయితేనేమో స్టార్టింగ్ లో 20%, మొత్తానికి మనకు 100% లో దాన్ని డివైడ్ చేయొచ్చు. జి అనేది 10%, బి అనేది 30%, ఈ విధంగా ఆర్జీబీ ఫార్మేట్ లో 20, 50, 100% ఈ విధంగా ఇవ్వచ్చు. ఇక్కడ స్క్రీన్ లో మీకు కొన్ని కలర్ నేమ్స్ ని మెన్షన్ చేస్తున్నాను. అంటే ఇక్కడ బ్లాక్, ఎల్లో, గ్రే ఇట్లా డిఫరెంట్ కలర్స్, మనకి ఏవైనా పర్టికులర్ గా కలర్ నేమ్ తెలిస్తే కలర్ నేమ్ ని మెన్షన్ చేయొచ్చు. లేకపోతే కలర్ నేమ్స్ తెలియనప్పుడు బై డిఫాల్ట్ గా ఏదో ఒక ర్యాండమ్ గా కలర్స్ ని మనం పిక్ చేసుకోవడానికి హెక్సాడెసిమల్ కోడ్ ని కూడా యూస్ చేయొచ్చు. ఈ విధంగా కలర్ ఫార్మేట్ ని ఇవ్వచ్చు అనమాట. దిస్ ఈస్ యువర్ 4th యూనిట్ బేసిక్ స్ట్రక్చర్. ఈ బేసిక్ స్ట్రక్చర్ లో మీరు సి స్ట్రక్చర్, తర్వాత లిస్ట్ అనే ఐటమ్స్, తర్వాత టెక్స్ట్ ఫార్మేటింగ్ ట్యాగ్స్ గురించి తెలుసుకున్నారు. వీటిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చేసి ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, డెఫినేషన్ లిస్ట్ యొక్క ప్రోగ్రామ్స్, తర్వాత బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ హౌ టు సేవ్ ద ఫైల్. ఇవి మీకు ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ.